ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. యాక్చువల్గా ఇదే నిజమైనటువంటి స్టేట్మెంట్. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి సినిమాలను చూసినా లేకపోతే దానికి సంబంధించిన హిస్టరీని చదివినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఈ కంపెనీ పేరును చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు, చాలా ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటారు. అయితే ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఇండియా లోపలికి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత భారతదేశంలో కలిగినటువంటి మార్పులు ఏంటి, అంటే భారతదేశంలో ఈ కంపెనీ వల్ల వచ్చిన చేంజెస్ అనేటివి ఏంటి అన్న విషయాలన్నిటినీ కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఈ పాయింట్స్ అన్నిటినీ మీకు వినటానికి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోను మీరు కంటిన్యూ చేసి ఎండ్ వరకు చూడొచ్చు. సో యాక్చువల్గా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసేది ఏదో ఒక వ్యక్తి పెట్టినటువంటి కంపెనీ కాదు. అంటే ఈ కంపెనీకి ఓనర్ ఎవరు అంటే ఈ పలానా వ్యక్తి అని చెప్పడానికి లేదు. ఈ కంపెనీ అనేది చాలామంది చేతుల్లో ఉంది. అయితే అంటే మన ఇప్పుడు ఇండియా అనేది ఉంది కదా, అంటే ఏషియా లోపల ఇండియా అనేది ఉంది కదా, ఈ ప్రాంతం లోపల ఉన్న కొన్ని ఏరియాస్ని అంటే ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ లేకపోతే ఇండియా నుంచి పైకి వెళ్తా అంటే ఈ ప్రాంతాలను ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా ఇండీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. అయితే ఇది వాళ్లకు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు ఇది ఈస్ట్ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేసి రావాలి. అందుకనే ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండీస్ అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం లోపల చాలా రకాల ట్రేడ్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే మసాలాస్, ఈ ప్రపంచానికి కావలసిన చాలా వరకు మసాలాస్ని ఈ ఇండీస్ ప్రాంతం లోపల అంటే క్లియర్గా మన మాటల్లో ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఈ ఇండియా ప్రాంతం లోపల దొరుకుతాయి అన్న విషయం బ్రిటిషర్స్కి తెలిసిన తర్వాత ఇక్కడ ట్రేడింగ్ చేయడానికి వాళ్ళు వర్తకులు బిజినెస్ మ్యాన్స్ అనే వాళ్ళు ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పట్లో ఎలా వచ్చేవారు, విమానాలలో దాంట్లో రావడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి పడవల్లో ట్రావెల్ చేసి ఇండియాకు వస్తూ ఉండేవాళ్ళు. అలా ఇండియాకు వచ్చి ఇండియాలో దొరుకుతున్నటువంటి మసాలా ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే క్లాత్, ఫ్యాబ్రిక్, ఇలాంటి కాటన్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని చూసి వీటిని వాళ్ళ దేశానికి అలాగే బిజినెస్ మ్యాన్స్ కాబట్టి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు. అలా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయి. మన ఇండియాలో తయారవుతున్న ఈ రా ప్రోడక్ట్స్కి వరల్డ్ వైడ్గా చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది. ఈ రెస్పాన్స్ వల్ల వాళ్ళకు అనిపించింది ఏంటి అంటే మనం ఇక్కడ మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ని మనం చేయగలిగితే హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో 1600 ఆ ప్రాంతం లోపల ఎగ్జాక్ట్గా ఒక డేట్ కానీ ఒక ఇయర్ కానీ లేదు, 1600కి సంబంధించిన ఆ ఇయర్స్ లోపల ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసేది ఒకటి ఫామ్ అవ్వడం జరిగింది. అలా ఫామ్ అయిపోయి అంటే ఒక వ్యక్తి దీనికి ఓనర్ కాదు అని చెప్పేసి వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇంగ్లాండ్ లోపల అంటే బ్రిటిషర్స్కి సంబంధించిన కొంతమంది బాగా రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా దీనికి సంబంధించిన కొన్ని స్టాక్స్ని లండన్ లోపల పెట్టి ఆ స్టాక్స్ని ఎవరైతే కొనుక్కుంటారో ఆ మనీ ద్వారా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రన్ అవుతూ ఉండేది. అలా రన్ అవుతున్న దాంతో ఇక్కడ బిజినెస్ చేసి ఇక్కడ దొరుకుతున్న ప్రోడక్ట్స్ని ఇక్కడి రైతులతోటి ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీ కొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి పొందడం జరిగింది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పటి వరకు చాలా బాగుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ బిజినెస్ చేస్తుంది, ఇక్కడున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. బట్ కాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ వచ్చినటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ లేకపోతే స్వార్థంగా ఆలోచించే ఒక ఆలోచన అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అదేంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ నుంచి మనకు కావాల్సిన రా ప్రోడక్ట్స్ని కొని అమ్ముతున్నాం. అదే గనుక ఈ ల్యాండ్ ఏరియా అంటే ఇండియా ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఏరియా మన కంట్రోల్ లోపల ఉంటే ఇక్కడ మనం ఇంకా చీప్కి ప్రోడక్ట్స్ తీసుకొని బయట ఇంకా ఎక్స్ట్రాకి అమ్మి ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు, అలాగే ఈ ప్రాంతాన్ని మనం పరిపాలించవచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా తన పనిని అలాగే తన ప్రతాపాన్ని ఇండియా మీద చూపించడం మొదలుపెట్టింది.
ఇక్కడ ఉన్న రాజులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన బ్రిటిష్ అధికారులను, బ్రిటిష్ బిజినెస్ మ్యాన్లను చూసి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు. తెల్లదొరలు, తెల్లవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఏదో నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తున్నట్టుగా చూసేవారు. ఈ చిన్న పాయింట్ను వాడుకొని వీళ్ళను అనగదొక్కాలి అన్న ఆలోచన ఆ బ్రిటిషర్స్కి వచ్చింది. ఎలా అంటే మెల్లమెల్లగా వాళ్ళ పవర్ని ఎకనామిక్గా, పొలిటికల్గా పెంచుకోవడం ప్రారంభించారు. చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న రాజ్యాలు, సామంతులు ఇలాంటి వాళ్ళను కలవడం, వాళ్ళతో పాటుగా జనాలు బ్రిటిషర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం. అంటే ఒక రాజుకు ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారో అలాంటి ఒక రెస్పెక్ట్నే ఇక్కడ ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్కి ఇవ్వడం. వీళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టుగా ట్రీట్ చేయడం. వాళ్ళు జస్ట్ మనతోన బిజినెస్ చేయడానికి వచ్చారు, బిజినెస్ చేసి వాళ్ళు లాభపడాలి, మనం లాభపడాలి. బట్ కాకపోతే వాళ్ళకు హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని గొప్పగా చూడడం, ఇలా వాళ్ళ సర్కిల్ అనేది ఇండియా వైడ్గా పెరిగిపోయింది. రాజుల దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరి పరిచయాలు పెరిగిపోయి వాళ్ళు ఏదైనా పని ఇండియాలో జరగాలి అని చెప్పేసి అనుకుంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇండియాలో జరిగే విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ అనేటివి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మెల్లమెల్లగా వాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ వచ్చింది, ఎకనామికల్ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే తనకంటూ ఒక సపరేట్ ఆర్మీని నిర్మించుకోవడం మొదలుపెట్టింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ అని చెప్పేసి. ఈ ఆర్మీ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని, వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్లేసెస్ని, వాళ్ళ ప్రాపర్టీస్ని చాలా మటుకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఆర్మీని యూస్ చేస్తాం అని చెప్పేసి. బట్ కాకపోతే ఆ ఆర్మీ మెల్లమెల్లగా పెరిగిపోయి చిన్న చిన్న రాజ్యాలను, సామంతులను బెదిరించి ఆక్రమించి ఆ రాజ్యాలను, ఆ ప్రాంతాలను, అక్కడ ఉన్న రైతులను, వాళ్ళు పండించే పంటలను కూడా వీళ్ళ కంట్రోల్ లోపలికి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకున్నా కానీ అలా పరిపాలించుకోవడానికి కూడా ఆ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ కట్టాలి అనేటటువంటి పరిస్థితులను ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చింది. భారతీయులు అంటే బానిసలు, కేవలం పని చేయడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి బానిసలు అన్నట్టుగా వాళ్ళు ట్రీట్ చేశారు. మీ రంగు ఏంటి, మీ రంగుకు మీరు బానిసలు, మా రంగుకు మేము మీ పైన అధికారం చెలాయించే రాజులం అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉండేది. మెల్లమెల్లగా చిన్న చిన్న రాజ్యాల నుంచి పెద్ద రాజ్యాల వరకు కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ కాళ్ళకాడికి రావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. వాళ్ళని ఎదిరించే స్థాయి నుంచి, అంటే ఒకప్పుడు వాళ్ళని ఎదిరించి వాళ్ళతో సమానంగా ఉన్నటువంటి స్థాయి నుంచి ఒక రాజు వాళ్ళ ముందు నిలబడి ఏదైనా తన రాజ్యంలో ఒక పనిని చేసుకోవాలి అంటే వాళ్ళను పర్మిషన్ అడిగే విధంగా, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకునేటటువంటి విధంగా ఇటువంటి సిచ్యువేషన్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ క్రియేట్ చేయడంలో చాలా మటుకు సక్సెస్ అయ్యి చాలా రాజ్యాలను తన కంట్రోల్లోకి తెచ్చుకొని పరిపాలించడం మొదలుపెట్టింది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది మన భారతదేశంతో పాటు పాకిస్తాన్ ఇలాంటి ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల లోపలికి విస్తరించి మ్యాక్సిమం ఏషియా లోపల ఉన్న, మ్యాక్సిమం సౌత్ లోపల ఉన్న చాలా కంట్రీస్ని తన కంట్రోల్ లోపలికి తెచ్చుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించి ఇండియన్స్నే కాదు చాలా దేశాలకు సంబంధించిన ప్రజలని చాలా నీచంగా, బానిసల్లాగా చిన్న చూపు చూస్తూ ఎన్నో రకాల కఠినమైన శిక్షలను వేస్తూ చాలా క్రూరంగా పరిపాలించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని చట్టాల వల్ల, కొన్ని మూమెంట్స్ వల్ల పవర్ అనేది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీస్ నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ చేతికి వెళ్ళింది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అనేది. దానిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, దాని మీద కూడా ఒక వీడియోని చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద, ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు వినడానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.